హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను షాప్లో బ్లౌజెస్ ఎలా కట్ చేస్తున్నానో సేమ్ అదే ప్రాసెస్లో ఆ కట్టింగ్ అనేది చెప్తాను. దీనివల్ల ఎంతోమందికి యూజ్ అవుతుంది కదా. బ్లౌజెస్ అనేది ఎప్పటికీ రిపీట్ అవుతాయి కదా టైలర్స్ దగ్గర. సో చిన్న చిన్న ట్రిక్స్ అండ్ టిప్స్ ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ ఏంటంటే బ్లౌజ్ లెంత్ మనం చెక్ చేసుకోవాలి. ఇది ఏంటంటే షోల్డర్కి మిడిల్ పార్ట్లో పట్టుకొని బ్లౌజ్ లెంత్ అనేది డ్రా చేసి 1/2 ఇంచు పైననే డ్రా చేయండి. డబల్ డబల్ లైన్స్ వేసి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక 1/2 ఇంచు ఖర్చు అనేది పైననే డ్రా చేసుకోండి. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ కప్పు, బ్యాక్ కప్పు, బ్లౌజ్ లెంత్ వచ్చాక కప్పు చూసుకోవాలి. సో ఇది ఎగ్జాక్ట్లీ నడుము అనేది మిడిల్లో పట్టుకొని కొంచెం సాగదీసినట్టుగా పట్టుకోవాలి. ఇవి వేసుకొని ఉంటారు కదా బ్లౌజెస్, ముడత పోతుంది. సో కొంచెం అట్లా టైట్గా పట్టుకొని కప్ అనేది డ్రా చేసుకుని దానికి కూడా మనం కుట్టులోకి వెళ్ళిపోయే ఆ ఖర్చుని కూడా యాడ్ చేసి ఒక లైన్ డ్రా చేశాను. నెక్స్ట్ ఏంటంటే నడుము ఎంత ఉందో, నడుము సైజు, ఈ సైజుకు మనకు బ్యాక్ టక్స్ కోసం ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని అండ్ ఖర్చు 2 ఇంచెస్ యాడ్ చేసుకొని నడుము అనేది ఒక మార్కింగ్ చేసుకోవాలి. 2 ఇంచెస్ మార్జిన్ యాడ్ చేశాను. నెక్స్ట్ ఇవన్నీ కలిపి ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. ఇప్పుడు షోల్డరు 5.5 తీసుకుంటున్నాను. 30 ఎబో ఉంది ఇది సైజ్కి. 5.5 తీసుకుంటున్నాను షోల్డరు. అయితే మనం షోల్డర్ 5.5 తీసుకున్నాం కదా, చంకర దగ్గర వచ్చేసరికి 6.5 తీసుకునేదాన్ని నేను. బట్ ఈ కస్టమర్ది వీళ్ళు 7 పెట్టారు. నేను ఏంటంటే బ్లౌజ్ వాళ్ళది ఎలా ఉందో యాస్టీజ్ అలానే స్టిచ్చింగ్ చేస్తున్నాను. మన ఓన్గా చేస్తే మళ్ళీ అవి మనకు బ్యాక్ వస్తున్నాయి స్టిచ్చింగ్ అది మనం కుట్టాక. సో వాళ్ళ మెజర్మెంట్ బ్లౌజ్ ఎలా ఉందో ఆ విధంగానే కటింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇలా 7 ఉంది కదా, 7 డ్రా చేశాక మళ్ళీ ఒకసారి మనం రఫ్గా చెక్ చేసుకోవాలన్నట్టు. కట్టింగ్ అవ్వక ముందుకే ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి. 2.5 నెక్ విడ్త్ పెట్టాను అండ్ డీప్ వచ్చేసి కింద కూడా ఒక 3 ఇంచెస్ పెట్టుకొని ఆ బాక్స్ అనేది డ్రా చేస్తున్నాను. ఈ విధంగా మన బాక్స్ డ్రా చేస్తాం కదా, కొందరికి ఏంటంటే బాక్స్ లోపడే నెక్ డ్రా చేయాలి, కొందరికి ఒక 1/2 ఇంచు, కొందరికి 1 ఇంచు. వాళ్ళ మెజర్మెంట్ బ్లౌజ్ ఎలా ఉందో ఆ విధంగానే మనము డ్రా చేసుకోవాలి. వీళ్ళకు ఒక 1/2 ఇంచు బాక్స్ బయటికని ఉంది, సో ఆ విధంగానే బాక్స్ బయటికి డ్రా చేశాను. టూ అండ్ హాఫ్ పెట్టాం కదా, కొంచెం భుజాలు జారే ఛాన్స్ ఉంటుంది. సో మనము నెక్ దగ్గర కొంచెం ఒక 1/2 ఇంచ్ అనేది క్రాస్గా ఇట్లా డౌన్ చేసుకొని కట్ చేసుకోవాలి. 7 పెట్టాను కదా, ఒకసారి మ్యాచ్ అవుతుందో లేదో చెక్ చేశాను కొలత బ్లౌజ్ ప్రకారము. ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అయింది. అదే 6.5 పెడితే మ్యాచ్ అవ్వట్లేదు, అందుకే వాళ్ళు 7 పెట్టారని నేను కూడా 7 పెట్టేశాను. ఇక్కడికి బ్యాక్ అనేది మనది కంప్లీట్ అయిపోయింది. ఒకసారి నెక్ అనేది మళ్ళీ చెక్ చేసుకోవాలి. మనం డ్రా చేసాం కదా, ఖర్చు వదులుకొని దానిపైననే ఇట్లా ఎగ్జాక్ట్లీ మ్యాచ్ చేసుకోవాలన్నట్టు. ఒకవేళ ఎక్కువ తక్కువ ఉంటే అందులోనే కొంచెం మార్కింగ్ తోటి చూడండి ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అయిపోయింది. ఒకవేళ మనకు అందులోనే తెలిస్తే కొంచెం డీప్ అనేది డ్రా చేసుకోవాలి, సైడ్కు వెడల్పు అనేది డ్రా చేయాలన్నట్టు. ఇంక బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, దీన్ని కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా బ్యాక్ పార్ట్ కట్ చేశాక కొంచెం మనం టక్స్ ఎక్కడ పెడతామో అక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది కొంచెం క్లాత్ అనేది ఈ విధంగా తీసేయాలి. తీసేయడం వల్ల బ్లౌజ్ మంచిగా కూర్చుంటుంది సైడ్లో. అదే ఎక్కువ కట్ చేసామంటే పైకి పోతుంది అన్నట్టు బ్లౌజెస్. ఎక్కువ తీయద్దు, జస్ట్ 1/2 ఇంచ్ అనేది కట్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ తీసేయగానే వెంటనే హ్యాండ్స్ అనేది కటింగ్ చేసుకోవాలి. హ్యాండ్ లెంత్ ఎంత ఉందో నేను దానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ పైపింగ్ చేయమన్నారు, సో నాకు 1 ఇంచ్ సరిపోతుంది. 1/2 ఇంచ్ కిందకి అండ్ 1/2 ఇంచ్ పైకి. ఇంకా హ్యాండ్ డౌన్ కోసం కూడా వాళ్ళ మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారమే డౌన్ అనేది కూడా తీస్తున్నాను. యాక్చువల్గా వీళ్ళకు 30 ఎబో ఉంది కాబట్టి 3.5 తీసుకోవాలి. వీళ్ళు 3A తీశారు ఈ బ్లౌజ్కి, సో నేను కూడా 3A తీశాను. హ్యాండ్ లూజ్ చూసుకొని ఒక మార్కింగ్ చేసుకోవాలి. దానికి 2 ఇంచెస్ మార్జిన్ యాడ్ చేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి.
ఇప్పుడు అది ఎంత ఉందో చూస్తున్నాను నేను ఒకసారి. హ్యాండ్ అనేది అది ఎక్కడికి వస్తుందో మార్క్ చేసుకొని అక్కడ నుంచి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. హ్యాండ్కి 4 సైడ్స్ కట్టింగ్ వేయకుండా ఓన్లీ 1 సైడ్ కట్టింగ్ వచ్చేలాగా పెట్టాను. ఎందుకంటే 4 సైడ్ అతుకులు వేస్తే అంత పికిలిపోయే ఛాన్స్ ఉంటుంది బ్లౌజెస్. సో ఎంత తక్కువ అతుకులు పడేటట్టు ఉంటే అంత మంచిది మనకు. అక్కడ ఒక 2 ఇంచెస్ తీసుకున్నాను. అండ్ ఇప్పుడు క్రాస్లో ఒక లైన్ డ్రా చేశాను. ఇక్కడికి క్రాస్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చేసుకొని దీన్ని కొంచెం స్లైడ్ ఇలాగా క్రాస్గా తీసుకొని హ్యాండ్ షేప్ అనేది తీసుకోవాలి. నేను వీటికి హ్యాండ్స్కి లోతు తీయను, ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడే తీస్తాను. కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది కదా మళ్ళీ డబల్ అని చెప్పేసి స్టిచ్చింగ్ చేసేటప్పుడే లోతు తీసుకొని వేసేస్తాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది డ్రా చేసుకోవాలి. యాజ్ ఇట్ ఈస్ బ్యాక్ ఎలా ఉందో అది వేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఉక్స్ పట్టి దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది సైడ్కి పెడుతున్నాను, ఇట్లా కుట్లలో వెళ్ళిపోయేలాగా. సైడ్కి కూడా ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెడుతున్నాను. అవి ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర మనకు గ్యాప్ అనేది రాకుండా ఉంటుంది దీనివల్ల. ఉక్సు పట్టి సైడ్ పెంచాను ఒక 1/2 ఇంచు, అండ్ నెక్స్ట్ చంక సైడ్ కూడా ఒక 1 ఇంచ్ పెంచాను. లోత్ అనేది తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో. ఫ్రంట్ నెక్ వీళ్ళది ఎలా ఉందో అంతే కట్ చేస్తున్నాను. ఒకసారి మళ్ళీ చెక్ చేస్తున్నాను డ్రా చేశాక ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు ఉక్స్ పట్టి 1/2 ఇంచ్ ఖర్చు పెట్టాను కదా, అక్కడ వరకు వెళ్ళిపోతుంది అన్నట్టు. మనం కుట్టాక మళ్ళీ అంతే వస్తుంది నెక్. నెక్స్ట్ ఉక్సు పట్టి అనేది కొలుసుకోవాలి. అయితే నేను ఏం చేస్తున్నానంటే కొంచెం ఎక్కువనే పెడుతున్నాను. ఉక్సు పట్టి పెట్టేసి ఫ్రంట్ టక్ పెట్టాక ఆ ఉక్సు పట్టి అనేది కట్ చేస్తున్నాను అన్నట్టు. బాగా క్రాస్ తీయడం వల్ల టక్ అనేది కుదరట్లేదు. ఇప్పుడు వీళ్ళది ఫ్రంట్ డాట్ దగ్గరికి ఎంత ఉందో కొలిసాను. బాగా సాగదీయద్దు బ్లౌజ్ని, అలాగని చెప్పేసి జస్ట్ ఇట్లా ఫోల్డింగ్ పైన వేసుకొని కొలుసుకోవాలి. ఇది 13.5 వచ్చింది. సో 1 ఇంచ్ యాడ్ చేసేసి 14.5 పెడుతున్నాను. దీనికి ఒక స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ చంక నుంచి కిందికి ఎంత ఉందో అది డ్రా చేసుకోవాలి. అది 5.5 ఉంది. సో మనం 6.5 పెట్టాలి. అండ్ వీళ్ళకి ఏం చేశారంటే ఒక టక్కు పెట్టారన్నట్టు సైడ్లో. 4 టక్స్ బ్లౌజ్ ఇది. సో టక్కు కోసం ఒక 1/2 ఇంచ్ పెట్టాను టోటల్. ఇంకా అవన్నీ కలిపేసి 7.5 అనేది పెట్టుకున్నాను. టూ అండ్ హాఫ్కి టక్కు పెడతాను కదా, చూడండి ఎంత పైకి డ్రా చేయాల్సి వస్తుందో. అంత క్రాస్ తీసాక అక్కడ టక్కు పెట్టేటప్పుడు మ్యాచ్ అవ్వట్లేదు. సో 1 ఇంచ్ ఎక్కువ పెట్టాను కదా, టక్కు పెట్టాక ఈ ఏదైతే పెట్టానో రిమైనింగ్ దాన్ని కట్ చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఎక్కువైపోతుంది, అలాగే కుడితే ఎక్కువైతుంది కదా. మార్కింగ్స్ పైననే కటింగ్ అనేది చేసుకోవాలి. టైలర్స్కి ఎక్కువ బ్లౌజెస్ వస్తాయి కాబట్టి జాగ్రత్తగా 1కి 2 సార్లు కొలుచుకుంటా మనం బ్లౌజెస్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టి కూడా నేను ఇంతకుముందు కొంచెం ఎక్కువ తక్కువ అయితే ఏం కాదనుకున్నాను. బట్ కస్టమర్ అయితే షేప్ పట్టి కూడా కొలుస్తున్నారు వచ్చేసి మన దగ్గర. సో షేప్ పట్టి కూడా ఎంత ఉందో అదే సైజ్ పెడుతున్నాను బ్లౌజ్కి. ఇంకా ఇది ఒక వీల్ మార్క్ ఉంటుంది కదా, ఇది కంపల్సరీ తీసుకోండి. ఇది ఉంటే కొంచెం మనకి ఈజీ అయిపోతుంది. దీంతో ఆ కుట్లు ఎక్కడున్నాయో దానిపైన ఎగ్జాక్ట్లీ గీస్తున్నాను. కిందికి ఏంటంటే ఇట్లా చుక్కలు చుక్కలుగా పడుతుంది అన్నట్టు, అది ఉంటే ఇది ఒకటైతే తీసుకోండి.